రైట్ వైసీపీ అధినేత జగన్ అయితే నెల్లూరులోని నల్లపరెడ్డి నివాసానికి చేరుకున్నారు. దీనిపై పూర్తి అప్డేట్స్ నెల్లూరు నుంచి మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్. థ్యాంక్ యూ శాలిని. ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఈ నివాసం వద్ద కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. పూర్తిగా కూడా అభిమానులు నల్లపరెడ్డి ప్రసన్న నివాసంలోకి చొచ్చుకోవడానికి పరిస్థితులు ఉన్నాయి చెప్పాలి. అయితే ప్రధానంగా జైలు నుంచి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం వరకు ఉన్నటువంటి 5 కిలోమీటర్ల దూరం అయితే మాత్రం పూర్తిగా అన్ని వైపుల నుంచి అభిమానులు లోపలికి చొచ్చుకొచ్చారు. ఏదైతే నెల్లూరు నగరం, నెల్లూరు రూరల్, అలాగే కావలి, కొవ్వూరు ప్రాంతాల నుంచి అయితే మాత్రం అనేక మంది అభిమానులు వైసీపీ శ్రేణులు అయితే వచ్చాయి. వీళ్ళని నియంత్రించడం అయితే పోలీసులు ఏదైతే అనుకున్నారో అది అసాధ్యమని అనేది చెప్పాలి. పోలీసులు పూర్తిగా కూడా ఏదైతే 110 డ్రోన్ కెమెరాలతో పాటు 40 సిసి కెమెరాలు నియంత్రించినప్పటికీ కూడా నియంత్రిస్తూ 900 మంది పోలీసులను ఇక్కడ పెట్టినప్పటికీ కూడా ఈ పోలీసులు ఎవరో కూడా ఇక్కడ నియంత్రించలేకపోయారు. సరైనటువంటి ఏర్పాట్లు చేయడంలో మాత్రం కొంత పోలీసులు అలసత్వం వహించాలని చెప్పాలి. ఏదైతే ఇందాక ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం వద్దకు పెద్ద ఎత్తున అభిమానులు రావడానికి ప్రయత్నించారు. వాళ్ళని నియంత్రించేటువంటి క్రమంలో చిన్నపాటి పోలీసులు అయితే మాత్రం చిన్న లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. దీన్ని నిరసిస్తూ కూడా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేసిన పరిస్థితి ఉందని చెప్పాలి. ఏదేమైనప్పటికీ ఇప్పుడే కూడా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. మొన్న జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో, గుర్తు తెలియని వ్యక్తుల దాడి ఏదైతే ఉందో, ఈ దాడికి సంబంధించి ఎలా దాడి జరిగింది, ఏంటి పరిస్థితులు అయితే ఉన్నాయి, దీనికి సంబంధించి కీలకమైనటువంటి అంటే అన్ని విషయాలను కూడా అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి తెలుసుకుంటున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మీడియా ముందుకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కొద్ది గంటల క్రితమే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో ములాఖత్ అయ్యారు. ములాఖత్ ద్వారా కూడా సుమారు 2 నెలల నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి జైల్లో ఉన్నారు. అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి నుంచి ఎలాంటి సమాచారం వచ్చింది అంటే కేసుల మీద కేసులు, పీటీ వారెంట్లు తీసుకున్న పరిస్థితి కాకానికి అయితే ఉంది. అయితే ఈ 2 అంశాలకు సంబంధించి మరికొద్ది సేపట్లో అయితే మాత్రం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు రానున్నారు. అదే ఈ రోజు జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో, ఈ రోజు జరిగినటువంటి పోలీసులకు సంబంధించి అంటే వైసీపీ శ్రేణులను నియంత్రించేటువంటి ప్రయత్నం కూడా ఏదైతే ఉందో వీటన్నిటినీ కూడాను మనం ఖచ్చితంగా కూడా పరిగణించాలి. అంటే మరికొంత పోలీసులు అత్యుత్సాహం కూడా ఇక్కడ స్పష్టంగా కూడా కనిపిస్తుంది. ఏదైతే ఎస్పీ దామోదర్ ఏదైతే ఇన్ఛార్జ్ ఎస్పీ దామోదర్ ఉన్నారో, ఇన్ఛార్జ్ ఎస్పీ దామోదర్ కూడా కొంత వివక్షపూరితంగా వ్యవహరించిన మీడియా ప్రతినిధుల పట్ల కొంత దురుసుగా కూడా ప్రవర్తించారు. కొందరు మహిళా కార్యకర్తలు కూడా చిన్నచాటి గాయాలు కూడా అయినటువంటి గాయాలైనట్టు కూడా మనకి సమాచారం అయితే అందుతున్నట్టు పరిస్థితి ఉందని చెప్పాలి. ఏదేమైనప్పటికీ ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన అంతా కూడా పూర్తి ఉద్రిక్తం నేపథ్యం నెల్లూరులో కొనసాగింది. ఏదైతే పల్నాడు, చిత్తూరు, ప్రకాశంలో అయితే ఏదైతే కొనసాగిందో అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు నెల్లూరులో కూడా పునరావృతమైనట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. పోలీసులు ఎంత నియంత్రించాలన్నటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అభిమానులను మాత్రం